హలో అండి. ఎంతమందికి ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇష్టమో చెప్పండి. మాకైతే చాలా ఇష్టం అండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్స్ పక్కన పెట్టేసేసుకుని కొద్దిగా ఉంచేసి ముందుగా కడిగి ఉంచుకున్న కరివేపాకు రెబ్బలు వేయాలి. 2 పచ్చిమిర్చి 4 భాగాలుగా కట్ చేసి వేయించుకోవాలండి. ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ వేసేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత 1 స్పూన్ కారం, బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలి. పూర్తిగా కలిపేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ రెడీ అవ్వడానికి మినిమం 20 మినిట్స్ పడుతుందండి. రెడీ అయింది. పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 2 పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ దినుసులు, 1 నిమ్మకాయ హాఫ్ ముక్క పిండేసుకునేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ వాటర్లో కొత్తిమీర, పుదీనా వేసి ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ని ఇందులో వేయాలి. ఈ రైస్ 80% ఉడికితే సరిపోతుందండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి చూస్తున్నారు కదండి, 80% ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన ఇంకొక గిన్నె పెట్టి నెయ్యి రైస్ పెట్టుకోవాలి. లేయర్స్ వేసుకోవాలండి. 1 లేయర్ రైస్ వేసుకుంటే 1 లేయర్ చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలా లేయర్స్ వేసుకోవాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూనే ఉంటామండి. చూస్తున్నారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. మనం ఇందాక ఉడకబెట్టుకొని ఉంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసేసి దమ్ వేసుకోవాలండి. పైన మూత పెట్టేసి బొరబాటిది ఏదైనా పెట్టుకోవాలి. బొరవ పెట్టుకుంటే ఏంటంటే ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.